ఏయ్ నేను మంచిగా చెప్తున్నా చూడు, ఆ పార్టీ అంటే నాకు అస్సలకే పడది. నువ్వు చక్కగా పోయి ఇగో ఈ గుర్తు మీద గుద్దు, లేకుంటే మంచిగా చెప్తున్నా చూడు. నువ్వేంది నాకు చెప్పేది? నీ ఓటు నీకు నచ్చిన పార్టీకి వేసుకో, నా ఓటు నాకు నచ్చిన పార్టీకే వేసుకుంటా. నువ్వు నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు? ఏందే అంటే నాకంటే ఎక్కువ తెలుసా నీకు రాజకీయాలు? రచ్చబండ కాడ కూర్చొని ఎన్ని మాట్లాడుకుంటామో నీకేం తెలుసు? అబ్బా మరి నేను కూడా ఇంట్లో రోజుకు 4 టీవీ ఛానళ్ళు చూస్తా. ఇగో ఇట్లా అయితే కదా లొల్లు ఇళ్ళల్లా. ఒక్కింట్లో 2 పార్టీల అభిమానులు ఉంటేనే ఇట్లుంటది. కానీ ఈ లీడర్లను చూడరు ఎంత ముద్దుకు కలిసి ఉంటుర్రో. ఎన్టీ రామారావు సార్ పెద్ద బిడ్డే పురంధేశ్వరి మేడం పువ్వు గుర్తు టికెట్ మీద విశాఖపట్నంలో పోటీ చేస్తుంది. పెన్మిటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సారు పర్చూర్ల ఫ్యాన్ గుర్తు మీద నిలబడ్డాడు. అంటే భార్యో పార్టీ భర్తో పార్టీ. గెలిస్తే మేడం ఎంపీ, సారు ఎమ్మెల్యే. ఇదేంటి మేడం, ఇద్దరు ఆలుమొగలు షెరో పార్టీలు ఉంటే ఎట్లా అని అడిగితే, కుటుంబంగా మేమందరం కూడా మాట్లాడుకుని తీసుకున్నటువంటి నిర్ణయం అది. వీళ్ళదే 2 పార్టీల ఇల్లు అయితే గవిరెడ్డి వారిది 3 పార్టీల ఇల్లు. అన్న రామనాయుడు టీడీపీలకెళ్ళి పోటీ చేస్తాంటే తమ్ముడు సన్యాసి నాయుడు జనసేన తరపున నిలబడ్డాడు. ఇక వీళ్ళ చెల్లె నటి రమ్యశ్రీ జగనన్న పార్టీకి ప్రచారం చేస్తుంది. 3 జెండాలు అంటే ఒక్కింట్లోనే 2-3 పార్టీలకెళ్ళి పోటీ చేస్తే ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ లీడర్ మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. మస్తుందిలే ఐడియా.